మనలో Yes. చాలా మంది అన్య జనాంగం నుంచి దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళే. And many of us, after accepting Christ, also follow the traditions of the Gentiles. మనం చాలా మంది దేవుణ్ణి తెలుసుకున్నాక కూడా అన్య జనులు ఏదైతే ఆచారాలు ఆచరిస్తారో వాటిని పాటిస్తూ ఉంటాము. And this goes on from generation to generation. I mean, we are Indians, but we should follow the Bible culture. మనము ఇండియన్స్ అయినప్పటికీ కూడా బైబిల్ లో ఏదైతే పద్ధతులు ఉన్నాయో అవి మనం ఫాలో అవ్వాలి. Because you see, things like we consider that, at least my mother used to say, you must never cut your nails on Sunday, beta, or devil will follow you whole week. She used to say that. ఆంటీ వాళ్ళు అమ్మగారు ఏమని చెప్పేవాళ్ళంటే స్- ఆ, నువ్వు సాటర్డే ఆర్ సండే నెయిల్స్ కట్ చేసుకోకూడదు. నెయిల్స్ కట్ చేసుకున్నట్లయితే సాతాన్ నిన్ను ఆ వీక్ మొత్తం వెంటాడుతుంది అని. Certain days you shouldn't eat mutton, and if you want to get married, you must never marry on Saturday because that is Shani. Shani is ruling over Saturday. కొన్ని రోజులు ప్రత్యేకంగా ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు. సాటర్డే శనివారాలు మ్యారేజ్ చేసుకోకూడదు. అలాగా ఆంటీ వాళ్ళ మదర్ చెప్పేవారంట. And they would say you must not do anything important on Tuesday because Mangal is ruling over Tuesday. మంగళవారం నువ్వు ఏది ఇంపార్టెంట్ వర్క్ చేయకూడదు, ఎందుకంటే ఆ ప్రభావాలు నీ మీద చూపిస్తాయి అని చెప్పేవారంట. And so the Jewish people also had certain traditions when they believed in Jesus, and Paul is talking to them. ఇలానే యూదులు కూడా కొన్ని ఆచారాలు పాటిస్తూ ఉండేవాళ్ళు. Paul is talking in Colossians chapter 2, verses 20 to 23. పౌలు కూడా ఇలాంటి ఆచారాల గురించే యూదుల కోసం మాట్లాడుతున్నారు కొలస్సీలు రాసిన పత్రికలో. So he says, if you have died with Christ to the elementary principles of the world, పౌలు ఏమని చెప్తున్నారంటే మీరు దేవునిలో జీవించిన ఎడ్ల ఏవైతే పాత ఉంటాయో అవన్నీ కూడా లోక ఆశలు, కోరికలు, ఆచారాలు అవన్నీ చనిపోవాలి. why? As if you are living in the world, do you submit yourself to things like such as? మీరు దేవునిలో ఉన్నట్లయితే ఆ యొక్క లోకపు ఆచారాలన్నీ విడిచిపెట్టాలి. You don't believe in things like do not handle, do not taste, do not touch. ఇలాంటివి మీరు ముట్టుకోకూడదు, ఇలాంటివి టేస్ట్ చేయకూడదు అని చెప్పి ఉండేవి. These things refer to things that are perishing. ఇవన్నీ లోకానికి సంబంధించినవన్నీ పెరిష్ అయిపోయేవి. And all these are teachings of men, they are not teachings of God. ఇవన్నీ ఆచారాలు అనేవి దేవుడు పెట్టినవి కాదు, కానీ మనుషులు వాళ్ళంతటి వాళ్ళు చేసుకున్నవి. These things appear as though they are filled with wisdom. ఈ లోకాచారాలు అనేవి జ్ఞానంతో కూడినవి కనిపిస్తా ఉంటాయి బయటికి. But it is actually self-made religion. కానీ ఇదంతా ఆచారాలు అనేవి వాళ్ళంతటి వాళ్ళు చేసుకున్నవే. And if you treat your body severely, doesn't mean that you are going to fight off the lust of the flesh. మీ శరీరాన్ని మీరు కఠినం చేసుకున్నారు అన్నట్లయితే మీరు లస్ట్ ని జయిస్తారు అని అర్థం కాదు. So are we as Christians following the principles of men? Many people are doing it. మనం దేవుణ్ణి తెలుసుకొని కూడా లోక ఆచారాలే ఇంకా పాటిస్తూ ఉంటాము. They say, do not eat this, do not eat that. And if you are good people, you won't do it. మీరు మంచి మనుషులు అయితే ఇలాంటివి తినకూడదు, అలాంటివి తినకూడదు అని చెప్తూ ఉంటారు మనుషులు. And Paul says further in the letter of Timothy, first letter of Timothy, chapter 4. ఫస్ట్ తిమోతి చాప్టర్ 4 లో ఇలాగా చెప్తూ ఉంటారు పౌలు. He says that in the latter days, some will fall away from the faith of Christ. అంత్య దినాల్లో చాలా మంది దేవుని విశ్వసించేవారు పడిపోతూ ఉంటారు అని చెప్పారు. They will pay attention to deceitful spirits and doctrines of demons.
చాలా మంది ఈవిల్ స్పిరిట్స్ ని ఫాలో అవుతూ వాటి వల్ల పడిపోతారు లోకంలో. Such people are hypocrites, and their own conscience has been stopped. వాళ్ళ మనస్సాక్షి అనేది వాళ్ళని గద్దించడం ఆపివేస్తది. వాళ్ళు హిపోక్రిట్స్ గా ఉంటారు. These hypocrites, they say you shouldn't marry, it's not good to marry. హిపోక్రిట్స్ ఏమంటారంటే మీరు మ్యారేజ్ చేసుకోకూడదు, అది మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. So we see that a certain sect of Christians, especially in the Catholic Church, they don't get married. క్రిస్టియన్స్ లో కూడా క్యాథలిక్స్ అనే వాళ్ళు మ్యారేజ్ చేసుకోరు. Their priests and their nuns devote their life. They say we are married to Christ. వాళ్ళు ఏం చెప్తారంటే మా వివాహం దేవునితో జరిగింది అని చెప్పి ప్రీస్ట్ గా నన్స్ గా ఉండిపోతారు. And many people say, don't eat this, don't eat beef, don't eat this, don't eat that. And they think if you eat, then you are a bad person. మీరు అవి తినకూడదు ఇవి తినకూడదు అని చెప్తూ ఉంటారు. ఒకవేళ మీరు అవి తిన్నట్లయితే మీరు చెడ్డ మనుషులని వాళ్ళు చెప్తారు. But Paul says God has made everything, and if you pray over it and if you enjoy it, go ahead and eat it. కానీ పౌలు ఏం చెప్తారంటే మీరు మీ తినే ఫుడ్ కి ప్రార్థన చేసినట్లయితే అది మీరు తినొచ్చు అని చెప్పి. Whatever food it is made holy by the word of God and prayer. ప్రతి ఒక్క ఫుడ్ కూడా దేవుని వాక్యం ద్వారా దేవుని యొక్క ప్రార్థన ద్వారా అది శుద్ధీకరించబడుతుంది. So we see that the Bible is very clear that marriage is a holy condition. మ్యారేజ్ అనేది బైబిల్ ప్రకారంగా పరిశుద్ధమైనది. And it is God who made marriage in the Garden of Eden, and we are supposed to follow that. ఏదైనా తోటలో దేవుడు మ్యారేజ్ అనేది చేశారు, అది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. And we read in the papers, what we read in the papers is that certain Catholic priests and bishops, they rape young girls and young boys, and big cases are leveled against them. It comes openly in the newspapers. న్యూస్ పేపర్లో మనం చూస్తుంటాం కదా, ప్రీస్ట్ బిషప్స్ యవ్వనస్తుల్ని అమ్మాయిల్ని రేప్ చేస్తూ ఉన్నారని చెప్పి. And other stories come out from Italy and Vatican. And I mean, I have not checked it, so I will not tell you, but even the nuns are used for flesh trade by the priests. That is what we get to hear. ఇటలీ, వాటికన్ సిటీ అలాంటి వాటిలో కూడా ఇలాంటి కేసెస్ అన్ని మనం వింటూ ఉంటాము. So it's better to marry than to burn, the Bible says. కాబట్టి పాపంలో పడిపోవడం కన్నా మ్యారేజ్ చేసుకోవడం మంచిదే అని చెప్పి మనకి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. In our own colony, there was a priest of the Catholic Church, and he realized all these wrong things, and he came out of the Catholic Church and he got married and he has children and he's leading a happy life. ఒక క్యాథలిక్ పర్సన్ కూడా ఇదంతా తప్పు అని తెలుసుకొని ఆ క్యాథలిక్ చర్చ్ నుంచి బయటికి వచ్చి మ్యారేజ్ చేసుకొని పిల్లలతో చాలా చక్కగా ఉన్నారు. And when they tell you don't eat this, don't eat that, I mean, even Hindus, if you say eat mutton or non-veg, they say, are, not good, not good. కొంతమంది కూడా మీరు ఇలాంటి ఫుడ్ తినకూడదు, ఇలాంటి వారాల్లో ఇలాంటి డేస్ లో ఈ ఫుడ్ తినకూడదు అని చెప్పి ఉంటుంది హిందూస్ లో కూడా. But the husbands on the sly go to restaurants and eat every non-veg. ఒక సైడ్ హస్బెండ్స్ చూసినట్లయితే వాళ్ళకి నచ్చిన రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళు ఏది అనుకుంటే వాళ్ళు తింటారు. So following these earthly principles, and there are many, we have all come out of Gentile backgrounds, so there are many, many such stories which our mothers tell us, and which we think, at least I thought mother knows best, that is before I came to Christ. And then we see all these are the principles of the world. They don't make us any more holy or any more righteous. ఈ లోకాచారాల పద్ధతులు అనేవి మనల్ని అవేవి కూడా పరిశుద్ధపరచవు. And also in Titus and chapter 1 and verse 13 and 14 it says, తీతుకు రాసిన పత్రికలో కూడా ఇలా ఉంటుంది. It says, you must not listen to the doctrine of men. లోకాచారాల గురించి లోకస్తులు ఏం చెప్పారో అది మనం వినకూడదు అని చెప్పి ఉంటుంది.
in our relationship with Christ, the commandments of men are not to be followed because they are not truthful. మన కమాండ్మెంట్స్‌లో ఏముంటుందంటే మనుషులు ఏదైతే ఆచారాలు పెట్టారో అవి మనం ఫాలో అవ్వద్దు అని చెప్పి. అవి ఎందుకంటే అవి నిజమైనవి కాదు కాబట్టి. వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం వాళ్ళు చేసుకున్నారు. Many pastors teach such things to gather money and such stuff, and we should not be carried away by that. చాలా పాస్టర్స్ గూడా మనీ కోసం ఇలాంటివి వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం ఈ ఆచారాలు పాటించకూడదు. Again, in Galatians in chapter 4 and verse 9 and 10, we find గలేషియన్స్ 4:9-10లో ఇలా ఉంటుంది. Paul is saying, but now you have come to know God rather than to be known. You have come to know God, but rather God has come to know you. మీరు దేవుడిని తెలుసుకోలేదు కానీ దేవుడే మీ దగ్గరికి వచ్చారు. So how can you turn back to the weak and worthless principles of men? కాబట్టి ఈ లోక ఆచారాల వైపు మనుషులు పెట్టిన పద్ధతుల వైపు మీరెలా వెళ్ళగలుగుతారు అని చెప్పి అంటున్నారు. This way you are becoming a slave again. ఇవన్నీ పాటించడం వల్ల మళ్ళీ మీరు బానిసలుగా తయారవుతున్నారు. You are observing days and months and seasons and years. డేస్, మంత్స్, సీజన్స్, ఇయర్స్ అని చెప్పి ఇవన్నీ మీరు ఫాలో అవుతూ వస్తున్నారు. Certain days are good, you say. Certain days are bad, you say. కొన్ని రోజులు మంచివి, కొన్ని రోజుల్లో చెడ్డవి అని చెప్పి చెప్తూ ఉంటారు. Many of our friends say these days are bad, huh? Devil will attack you, which is totally false. మన ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటారు కదా, ఇలాంటి రోజులు చెడ్డవి కాబట్టి మంచి విషయాలు ఏవి ఆ రోజుల్లో చేయకూడదు, డెవిల్ మిమ్మల్ని అటాక్ చేస్తుంది అని చెప్పి. Or some people say that you should pray only after midnight, or in the morning you get up at 3 o'clock and pray. That time devils are strong and God will fight strongly. The angels will fight strongly if you get up at 12 or 3 o'clock and then pray. కొంతమంది ఏమంటారంటే మిడ్‌నైట్ 12 కానీ, 3:00 కానీ మీరు లేసి ప్రార్థన చేసినట్లయితే డెవిల్స్ ఆ టైంలో తిరుగుతూ ఉంటాయి కాబట్టి దేవుడు మన పక్షాన ఉండి, ఏంజెల్స్ మన పక్షాన ఉండి వాటితో ఫైట్ చేస్తాయి అని చెప్తూ ఉంటారు. And we know that powers of darkness are roaming all around, but in the darkness, they're active all the time, and God is alive and active all the time also. The angels are active, God is active, and the Bible says you pray at any time. ఈవిల్ స్పిరిట్స్ అనేవి ఓన్లీ రాత్రిపూట యాక్టివ్‌గా ఉండవు. అవి ప్రతిరోజు, ప్రతి టైంలో యాక్టివ్‌గా ఉంటది. అలానే మన దేవుడు కూడా ప్రతి సమయంలో యాక్టివ్‌గా ఉంటారు. కాబట్టి మనము ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. Morning, afternoon, night. Jesus has told us pray constantly. That means when you're awake in the daytime, you pray. You talk to God without ceasing. Praying is not just sitting and praying this, Father God, bless this, bless. No, it's while walking and cooking and doing normal things that you talk in your heart to the Holy Spirit. That is the meaning of praying without ceasing. ప్రార్థన అనేది ఒక పర్టిక్యులర్ టైం పెట్టుకొని చేసుకునేది కాదు. ప్రతిసారి, ప్రతి నిమిషం మనం చేయొచ్చు. మన సొంత పనులు మనం చేసుకుంటూ గూడా దేవుడిని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయనతో మాట్లాడుతూ ఉండొచ్చు. Now, certain people look at genealogies, they say, I'm from this family, I am from chief minister's family, I'm better than the rest. కొంతమంది జీనియాలజిస్ట్ చూస్తూ ఉంటారు. నేను చీఫ్ మినిస్టర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నేను అందరికన్నా చాలా బెస్ట్ అనుకుంటూ ఉంటారు. And in their genealogies, they say, our grandfather was a big bishop, our father was a pastor, so I'm from a Christian family, I'm better than the rest. కొంతమంది ఏమంటారంటే మా తాతగారు ప్రీస్ట్, మా డాడీ కూడా పాస్టర్ కాబట్టి నేను అందరికన్నా శ్రేష్టమైన వ్యక్తిని అని అనుకుంటూ ఉంటారు. So all this can lead to arguments and discussions which we should avoid. కాబట్టి ఇలాంటివన్నీ ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ కి దారితీస్తాయి. ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలి. Because they create confusion. ఎందుకంటే ఇవన్నీ మనలో కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తాయి.
we are all of the human race, and it is man who has made the caste, the religion, everything man has made. So we should not be caught in that trap saying genealogy, this one's father is that, his grandfather is that, his grandfather is that. So I get all the blessings because we got bishops in our family, we got pastors in our family, we are better than others. All these are stories of men. We shouldn't believe it. మా తాతగారు, మన నాన్నగారు బిషప్స్ కాబట్టి మేము అందరికన్నా బ్లెస్ అయ్యాము అని చెప్పి లోక ఆచారాల ప్రకారం మనం వెళ్ళకూడదు. జీనియాలజీస్ అనేవి మనం చూడకూడదు. And Titus chapter 3 and verse 9 says, టైటస్ 3:9 ఇలా ఉంటుంది. it says we should avoid foolish controversies and genealogies which create trouble and strife and discussions which are useless. దాంట్లో ఏముంటుందంటే మనం జ్ఞానం లేని మాటలు, డిస్కషన్స్ వీటన్నిటిని మనం పక్కకు పెట్టాలి. So my family, even today, they're very proud that their grandfather was this, he was a big officer in the British and all that. They're very proud and they make a genealogy and they say, we are better than the rest because we are Brahmins and Brahmin converts and we are surely a better family. ఆంటీ వాళ్ళ అమ్మ నాన్నగారు ఇలా అనుకుంటారంట, మా తాతగారు మంచి పొజిషన్ లో ఉన్నారు, మేము బ్రాహ్మిన్స్ నుంచి కన్వర్ట్ అయ్యాం కాబట్టి మేము చాలా గొప్ప అని చెప్పి వాళ్ళు అనుకుంటారంట. And even now, one of my brother's sons is unmarried. So when I suggested girls, my sister-in-law would ask me, what is their surname? From the surname, they want to make out, are these Brahmin converts or are they low caste converts? You know, even now, people are saying, we are this, we are that, and we will not marry below our caste. That is all the doctrine of demons. ఆంటీ వాళ్ళ అన్నయ్య కుమారుడికి పెళ్లి కాలేదంట. ఆంటీ తనకి ఏదైనా సంబంధం తీసుకొస్తే వాళ్ళ మమ్మీ అడుగుతారంట, తన సర్నేమ్ ఏంటి, ఆ అమ్మాయి సర్నేమ్ ఏంటి, తను బ్రాహ్మీనా కాదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. కాబట్టి ఆంటీ చెప్తున్నారంటే ఈ కాలంలో కూడా ఇంకా క్యాస్ట్ అని చెప్పి మనం చూడకూడదు, ఇవన్నీ డీమన్స్ నుంచి వచ్చినవి అని. When I tell this to my brothers, Asha, have you not read the Bible? It's filled with genealogies from Genesis, it is there. And 1 Chronicles, 10 chapters are genealogy. What are you talking? And in the New Testament, it starts with the genealogy. Asha, you are totally wrong. ఆశా ఆంటీ వాళ్ళ అన్నయ్య గారు అంటారంటే మన బైబిల్లో మొత్తం కాస్ట్ గురించి, జీనియాలజీ వీటన్నిటి గురించే ఉంటుంది కదా, కాబట్టి నువ్వు చెప్పేదంతా తప్పు, మన బైబిలే చెప్తుంది కదా దీని గురించి అని వాదిస్తారంట. So I told them the Bible genealogies are to show us from which family Jesus has come, the King of Kings, the Lord of Lords, the God of Gods, from which family and how they behaved and how they were chosen. It is to show us and give us the knowledge that God selected out of so many people, one family. He chose after the flood Noah's son, Shem, from whom comes Abraham, from whom comes King David, and from whom comes Jesus. He wanted to show that he chose a human family. That's the only reason of the genealogy, no other reason. కాబట్టి ఆంటీ ఏమని చెప్పారంటే, ఏసయ్య అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళు ఎలాగ బిహేవ్ చేశారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అని మనం అందరం తెలుసుకోవడానికి దేవుడు ఇదంతా మనకి చెప్పారు బైబిల్లో అని చెప్పేవారంట. And the New Testament, the Gospel of Matthew, starts with a genealogy to show us that God planned everything meticulously. Even sinful women were there in Jesus's genealogy. He wants to show us that although you are sinners, I accept you in my kingdom. None of us are perfect. All of us are sinners, but all of us have got hope because Jesus' genealogy has idol worshippers, sinners, adulterers, and kings who gave their children to walk on fire, to be sacrificed to demons. Despite all that, God forgave them and He has forgiven us. It is to show that. మత్తయి సువార్తలో కూడా మనకి స్టార్టింగ్ లో జీనియాలజీ ఉంటుంది కదా, ఏసయ్య ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి. ఆ జీనియాలజీలో ఆయన ఏం తెలియజేయాలనుకుంటున్నారంటే మనందరికీ, దాంట్లో కూడా అందరూ మంచివారు ఎవరూ లేరు, పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, భయంకరమైన పాపం చేసిన వాళ్ళు ఉన్నారు.
అంత పాపం చేసినప్పటికి కూడా మనందరికీ ఒక హోప్ ఉంది. మీ అందరిని నేను నా రాజ్యంలో చేర్చుకుంటాను అని తెలియజేయడానికి అదంతా రాయబడి ఉన్నది. Out of imperfect people came Jesus, the Lamb of God, who was totally sinless and totally perfect. ఇంపర్ఫెక్ట్ పీపుల్ నుంచే యేసయ్య వచ్చారు. ఆయన చాలా పరిశుద్ధంగా, పవిత్రంగా ఉన్నారు. So, whatever family we come from, God is accepting us. We should not be holding on. We were this caste, we were that caste, and this and that, and other things. We are all children of God. Therefore, in Luke's genealogy, he starts from Adam to show that we are all children of Adam and all have sin in them because of the DNA of sinful Adam has come into us also, spiritual DNA, but yet God loves us, and yet we are members of the kingdom of God. ఆదాం నుంచి చూసినట్లయితే ఆదాం కూడా పాపం చేశారు. ఆయన వల్ల మనందరము పాపులమయ్యాము. కాబట్టి యేసయ్య మన కోసం వచ్చి అదంతా మనల్ని శుద్ధీకరించారు. మనం ఆయన పిల్లలమై ఉన్నాం కాబట్టి మనం కూడా ఈ కాస్ట్, ఆ కాస్ట్ అని చెప్పి డిఫరెన్షియేట్ చేసుకోకూడదు. So we should give up all these principles of the world and follow what the Bible teaches. Why? Because we are Christians. Totally everything of the Bible we should follow, not select little bit and select little bit whatever suits us. No, every principle of the Bible we should follow. And the New Testament is a period of grace. And this grace period is going to come to an end after the rapture. So we all are brothers and sisters in Christ, waiting to be taken up by the Lord when he comes. కాబట్టి మనం ఈ లోక ఆచారాలు, పద్ధతులు అన్నీ విడిచిపెట్టి బైబిల్ ఏదైతే చెప్తుందో దాన్ని కంప్లీట్‌గా ఫాలో అవ్వాలి. మనకి నచ్చిన వచనాలు తీసుకొని అవి మనం ఫాలో అవ్వకూడదు. కానీ బైబిల్‌లో ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి మనం ఫాలో అవ్వాలి. మనం న్యూ టెస్టమెంట్‌లో ఉన్నాం కాబట్టి కృపాకాలం అనేది నడుస్తుంది. అది కూడా రాప్చర్ అయ్యేంత వరకు ఈ కృపాకాలం అనేది ఉంటుంది. We should not look at principles of the world, but follow principles in the Bible. Read it and do it, and then we will have a carefree, peaceful, loving life. ఎప్పుడైతే ఈ లోకాచారాలన్నీ పక్కన పెట్టి బైబిల్ ఏదైతే చెప్తుంటుందో అది పాటిస్తూ ఉంటామో మన జీవితాల్లో, అప్పుడు మన మన హృదయానికి నెమ్మది అని కలుగుతుంది. That is why the Christian walk is a walk until we get the mind of Christ, and it takes a whole lifetime to get the mind of Christ. Glory be to his name. యేసయ్యలాగా మనం ఉండాలి అంటే మన జీవిత కాలం అంతా పడుతుంది. Let us glorify his name. మనం అందరం దేవుని నామాన్ని మహిమపరుద్దాము. Any questions you would like to ask on this? Anything? ఎవరికైనా ఈ విషయంలో క్వెషన్స్ అనేవి ఉన్నాయా? Yeah, would you like to ask any question or any puzzle that is affecting you? ఏదైనా క్వెషన్ ఉన్నట్లయితే మీరు ఆంటీని అడగొచ్చు. Okay, you can think and we'll discuss it.